హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పచ్చడి అంటే మెత్తగా పచ్చడి చేయడం కాదు, ఇది ముక్కలు ముక్కలుగా నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోసకాయ పచ్చడి కోసం నేను మీడియం సైజ్ 2 దోసకాయలను తీసుకున్నాను. వీటిని కడిగి తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వీటిలోని గింజలను పడేయకండి. ఒకసారి చేదు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. చేదు ఉంటే పడేయండి, లేదంటే వీటిని వాడుకోవచ్చు. ఈ గింజలలో పప్పు ఉంటుంది కదా, దానిలో చాలా పోషకాలు ఉంటాయి. సో వీటిని పడేయకుండా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిలో వాటర్ యాడ్ చేయకండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్తో వడపోసి పాలు వేరు చేయండి. చూడండి, పిప్పి ఇలా వస్తుంది కదా, దీన్ని తీసేయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. వీటిని యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇక పచ్చడి చేయడం కోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని అది వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేయండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేయడం వల్ల గింజ లోపలి వరకు బాగా వేగుతుంది, లేదంటే గింజ లోపల పచ్చిగా ఉంటుంది. చూడండి, పల్లీలు వేగిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ నూనె వేడయ్యాక దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇది కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో 7-8 పచ్చిమిర్చీలను ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చీలను మీరు కారంకి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కాస్త ఫ్రై అవ్వగానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక దీనిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోండి. దీంతో పాటు దీనిలో 6-7 వెల్లుల్లి రెబ్బలు, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, రుచికి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండు వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోస గింజల పాలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో ఒక గుప్పెడు దోసకాయ ముక్కలు వేసుకొని పల్స్లో ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ముక్కలు బాగా కలిసిపోయాయి కానీ గ్రైండ్ అవ్వలేదు. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అది వేడయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దానిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు వేసుకోండి. అలాగే వీటితో పాటు 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని ఈ పప్పులు కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1 రెబ్బ కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీనిలో మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోండి. దీంతో పాటు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని అంతా కలిసిపోయేలా బాగా కలుపుకోండి. చూడండి, చాలా టేస్టీగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయింది. దోసకాయను వేయించకుండా పచ్చడి చేసుకున్నాం, చాలా బాగుంటుంది. అన్నం చపాతీలలో చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.